హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో ఉండే అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో వెనక్కి రాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ లక్షణాలు ఏముంటాయి, ఫైమోసిస్ వలన ఎటువంటి నష్టాలు ఉంటాయి, ఈ ఫైమోసిస్కి ఎటువంటి చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయని వాళ్ళు తెలుసుకుందాం. ఫైమోసిస్ అంటే ఏంటి అంటే అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్ స్కిన్ అని అంటాం. దీన్ని ప్రొఫ్యూషనల్ స్కిన్ అంటుంటాం. ఇది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అంగం ముందర ఉన్న భాగం ఏదైతే ఉందో ఆ హెడ్ లాంటి భాగాన్ని మనము గ్లాండ్స్ అంటుంటాం. ఈ గ్లాండ్స్ పైన చర్మం అనేది ఫ్రీగా మూవ్ కావాలి. ఎంత ఫ్రీగా అంటే ఇలా వెనక్కి అన్న వెంటనే అది ఫ్రీగా వెనక్కి రావాలి. ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా, ఎక్కడ తగలకుండా, ఎక్కడ అటాచ్ కాకుండా, ఎక్కడ లాగినట్టుగా ఉండడం కాకుండా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఇది జనరల్గా అందరికీ ఉండే నార్మల్ పరిస్థితి అన్నట్టు. కానీ చాలామందికి ఏంటంటే అది వెనక్కి రాదు. కొందరికి కొంచెం వస్తుంది, కొందరికి ఇంకా కొంచెం వస్తుంది కానీ స్ట్రక్ అయిపోతుంది, కొందరికి పెయిన్ఫుల్తో వస్తుంది, కొందరికి షుగర్ ఉన్న పేషెంట్కి క్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇట్లా చాలా రకాలుగా కొన్ని కారణాల వలన వెనక్కి చర్మం అనేది రాదు. ఇట్లా ఎప్పుడైతే వెనక్కి చర్మం రాలేదో దాన్ని మనం ఫైమోసిస్గా పరిగణించాలి. ఒకవేళ చూసుకుంటే కనుక ఈ దాన్ని మనం గ్లాండ్స్ అని పిలుస్తాము. గ్లాండ్స్ అంటాం. ఈ పైనున్న చర్మం, ముందరున్న చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది. వెనకాలన్న చర్మం, కిందున్న చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి మనకి ఈ రకంగా ఉంటుంది. ఈ అటాచ్మెంట్నే మనము ఫ్రెన్యులం అని చెప్పి అంటాం. ఫ్రెన్యులం. సో ఈ ఫ్రెన్యులం ఏంటంటే కింద వైపు మాత్రమే అటాచ్ ఉంటుంది, పైన ఫ్రీగా ఉంటుంది. అందుకే మనం వెనక్కి అన్న వెంటనే చర్మం అనేది ఈడి వరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇక్కడ మాత్రమే పట్టేసినట్టుగా ఉంటుంది, ఇంతవరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. బట్ చాలామందికి ఏంటంటే ఈ చర్మం అనేది వెనక్కి రాదు. వెనక్కి రాక ఇక్కడే స్ట్రక్ అవుతుంటుంది. కొందరికైతే కంప్లీట్ ఫైమోసిస్ అంటాం. ఓన్లీ చిన్న హోల్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనపడదు. కొందరికేమో హోల్ ఉంటుంది కానీ ఈడి వరకే వెనక్కి లాగగలుగుతాం. ఇంకా కొందరికి చూసుకుంటే కనుక ఈడి వరకు లాగగలుగుతాం. కొందరికి వెనక్కి లాగగలుగుతాం కానీ పెయిన్ఫుల్ తోటి, కొంచెం రిస్ట్రిక్షన్స్ తోటి, కొంచెం బలవంతంగా గట్టిగా లాగితేనే వస్తుంది, ఫ్రీగా మూవ్ అయితే రాదు. కొందరికి వెనక్కి మూవ్ అయిన తర్వాత మళ్ళీ ముందరికి రాదు, స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ సోప్ వాటర్ అని లేకపోతే వ్యాజిలిన్ లాంటివి రాసుకొని మళ్ళీ ముందరికి అనుకోవాలి. సో ఇవన్నిటిని చూసుకుంటే కనుక అంగం ముందరున్న చర్మం ఏదైతే వెనక్కి రాకపోతుందో దాన్ని మనం ఫైమోసిస్గా పరిగణించాలి. ఫైమోసిస్కి ముఖ్య లక్షణాలలో చూసుకుంటే కనుక వెనక్కి రాకపోవడంతో పాటు పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ ఉంటాయి. అంటే పెయిన్ ఉంటుంది. ఎరెక్షన్ అప్పుడు చర్మం వెనక్కి రాకపోవడం వల్ల పెయిన్ ఉంటుంది. దీనివల్ల కొందరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా స్టార్ట్ అవుతుంటుంది. సో సింపుల్గా ఒకవేళ ముందరున్న చర్మం కనుక వెనక్కి ఫ్రీగా మూవ్ కాకపోతే కనుక దాన్ని మనం ఫైమోసిస్గా పరిగణించాలి. ఈ ఫైమోసిస్కి ముఖ్య రీజన్ ఏదైతే ఉందో, ముఖ్య కారణం చూసుకుంటే కనుక 90% డయాబెటీస్. డయాబెటీస్లోనే మనకు ఈ చర్మం అనేది వెనక్కి రాదు. దీన్ని మనం బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని అంటూ ఉంటాం. సో ఈ వెనక్కి రాకపోయిన చర్మాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇది వెనక్కి రాదు, సో దీనికి ఎటువంటి చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయని చూసుకుంటే కనుక మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అనేది అవైలబుల్గా ఉంది. అసలు దీని ప్రత్యేకత ఏంటి? మామూలు కన్వెన్షన్ మెథడ్ అంటాం, అంటే ఓపెన్ మెథడ్. ఈ ఓపెన్ మెథడ్కి స్టేప్లర్ మెథడ్కి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది వాళ్ళు తెలుసుకుందాం. ఈ ఓపెన్ మెథడ్లో ఏం చేస్తామంటే చర్మాన్ని కట్ చేసేస్తాం. ఇక్కడ వరకు చర్మాన్ని కట్ చేసేసి ఈ చర్మాన్ని ఇక్కడ పెట్టి కుట్టేసేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటి అంటే కుట్లు పడతాయి, ప్లస్ జిగ్జాగ్గా కుట్లు పడుతుంటాయి. కాస్మెటిక్గా అంత రిజల్ట్స్ ఉండదు. ప్లస్ దాన్ని డైలీ డ్రెస్సింగ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 10 to 15 days బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ కాస్మెటిక్గా అంత జిగ్జాగ్గా ఉంటుంది, ఏదో కలిపి కుట్టేసినట్టుగా, బుంత కుట్టేసినట్టుగా ఉంటుంది. బట్ అదే మన కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్లో చూసుకుంటే కనుక ఎటువంటి అనస్థీషియా ఇవ్వకుండా కేవలం మత్తు ఆ పార్ట్ మాత్రమే, అంటే పెనిస్కి మాత్రమే ఇచ్చి, అంగానికి మాత్రమే ఇచ్చి ఈ చికిత్స చేస్తాం. ఇది జస్ట్ 5 minutes ప్రొసీజరు, 5 నిమిషాల్లో అయిపోతుంది సర్జరీ. ఇందులో ఏం చేస్తామంటే ఇక్కడ వరకే చర్మాన్ని తీసేస్తాం. చర్మం తీసేయడం వల్ల ఎలాస్టిక్గా ఉంటుంది చర్మం కాబట్టి ఇది వెనక్కి లాగినట్టుగా ఉండి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. సో ఇది జస్ట్ 5 minutes ప్రొసీజరు. మనం వితిన్ హాఫ్ అన్ అవర్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ఓపెన్ మెథడ్తో కంపారిజన్ చేసుకుంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్లో ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు. ఇది కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజరు. ఈ పిన్స్ అనేవి జస్ట్ 10 daysలో ఊడిపోతాయి కాబట్టి పేషెంట్ ఫ్రీ అయిపోతారు, 10 daysలో ఫ్రీ అయిపోతారు. చేయకూడని పనులు ఏంటి అంటే, ఒకటి ఇంటర్ కోర్స్ మాత్రం 1 month వరకు చేయకూడదు. అండ్ ఎరెక్షన్ని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఒక 2 weeks అని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. మంచి సోప్ వాటర్తో, నెక్స్ట్ డేనే సోప్ వాటర్తో మంచిగా డ్రెస్సింగ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఓపెన్ మెథడ్లో చూసుకుంటే డైలీ డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. మళ్ళీ సూచర్ రిమూవల్కి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్లో ఎటువంటి సూచర్ రిమూవల్ లేదు. ఆ పిన్స్ అనేవి ఆటోమేటిక్గానే పడిపోతాయి అన్నట్టు.
సో నేను చెప్పిన ఈ లక్షణాలు ఎవరికైనా అంగం మీద ఉన్న చర్మం కనుక ఫ్రీగా మూవ్ అవుతలేదు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా ఫైమోసిస్గా భావించాలి. ఈ రకంగా ఉంటే రేపు ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. దీనివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. సో దీనికి ఎవరికైనా ఫైమోసిస్తో బాధపడితే కనుక ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. దీనికి కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ ద్వారా 100% మంచి కాస్మెటిక్ రిజల్ట్స్తో పరిష్కారం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.